హలో ఆల్ ఆఫ్ యూ. అందరికీ తెలిసిందే నేను ఈసెట్‌కి సంబంధించిన గ్రాండ్ టెస్ట్‌లనేవి పెడుతున్నాను. బోత్ ఎంపీసీ గ్రాండ్ టెస్ట్‌లు అలానే సీఎస్‌సి గ్రాండ్ టెస్ట్‌లు కండక్ట్ చేస్తున్నానని తెలిసిన విషయమే. అయితే ఈ వీడియోలో ఏంటంటే అసలు గ్రాండ్ టెస్ట్‌లు ఎలాగ అటెంప్ట్ జేయాలి అనేది ప్రాసెస్ చెప్తాను. దీన్ని బట్టి ఈ వీడియో చూసిన తర్వాత గ్రాండ్ టెస్ట్‌లు ఎలా అటెంప్ట్ చేయాలన్న క్లారిటీ మీకొస్తుంది. నేను పెట్టిన లింక్ ఏదైతే ఉంటదో గ్రాండ్ టెస్ట్ లింక్, ఆ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత కంటిన్యూ విత్ గూగుల్ అని చెప్పి కొట్టొచ్చు. లేకపోతే ఎంటర్ జాయినింగ్ కోడ్ అని పెట్టాలనమాట. కానీ ఏంటంటే మీ దగ్గర అకౌంట్ ఉంటే మాత్రమే మీరు టెస్టులు రాయగలరనమాట. సో, మీ ఈమెయిల్‌తో లాగిన్ అయిపోండి. ఫస్ట్ కంటిన్యూ విత్ గూగుల్ అని చెప్పొచ్చు. లేకపోతే మెయిల్ ఇచ్చి మెయిల్‌తో కూడా మీరు కంటిన్యూ అవ్వచ్చు. నేనిక్కడ కంటిన్యూ విత్ గూగుల్ ఎంటర్ చేస్తున్నాను. సో, ఐ యామ్ సెలెక్టింగ్ వన్ ఆఫ్ ద మెయిల్. ఇలాగా మెయిల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ. ఇలా ఓపెన్ అయిన తర్వాత మీ నేమ్ ఇక్కడ ఇచ్చిన తర్వాత స్టార్ట్ అని క్లిక్ చేయాలి. స్టార్ట్ అని క్లిక్ చేసిన తర్వాత మీరు టెస్ట్ రాయడానికి ఇప్పుడు టెస్ట్‌లోకి స్టార్ట్ అయిపోతారనమాట. ఇక్కడ స్టార్ట్ గేమ్ అని ఉంది గదా! దాన్ని క్లిక్ చేస్తే మీరు ఎగ్జామ్ స్టార్ట్ చేయగలరు. సో, టోటల్‌గా ఎన్ని క్వెషన్స్ ఉన్నాయి అన్నది గూడా మీకు క్లియర్‌గా ఇందులో కనిపిస్తూ ఉంటుంది. మీరు అలా చెక్ చేసుకోవచ్చు. 1/50 అనమాట. అంటే టోటల్ 50 క్వెషన్స్ ఉన్నాయి. ఇలాగా 4 ఆప్షన్స్ ఉంటాయి. ఇలాగా మీరు టెస్ట్ రాస్తారు. నేను చదవకుండా నార్మల్‌గా పెట్టేస్తున్నాను. ఇది వాలిడేట్ చేస్తుందనమాట. మీరు కరెక్ట్ పెట్టారా? రాంగ్ పెట్టారా? అని వాలిడేట్ చేస్తుంది. తర్వాత క్వెషన్‌కెళ్ళిపోతుంది. ఇలా మీరు కరెక్ట్ పెడితే ఒక పాయింటొస్తుంది. ఇలాగా మీరు 50 క్వెషన్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుందనమాట. రాంగ్ అయితే ఇన్‌కరెక్ట్ అని చూపిస్తుంది. సో, 50 క్వెషన్స్ అటెంప్ట్ చేసేసిన తర్వాత ఎలా ఉంటుందన్నది ఒకసారి చూద్దాము. ఒకసారి టెస్ట్ కంప్లీట్ అయ్యేది చూసే ముందు ఇక్కడ చూడండి. అంటే ఇక్కడ సెకండ్ అటెంప్ట్ అని ఉంది. క్లియర్‌గా కనిపిస్తుంది కదా! సెకండ్ అటెంప్ట్ అనమాట. అంటే ఏంటంటే మీరు ఒకవేళ ముందు ప్రీవియస్‌గా రాంగ్ ఆన్సర్ పెట్టినట్లయితే ఆహ్, అది సెకండ్ సారి ఎప్పుడో ఒకసారి డిస్‌ప్లే అవుతుందనమాట. సో, దానికి చూసుకొని మళ్ళీ ఆన్సర్ పెట్టుకోవాల్సిందిగా మీరు చూసుకోవాలి కొంచెం దాన్ని. సో, మళ్ళీ రాంగ్ పెడితే రాంగే, రైట్ పెడితే రైటే అనమాట. అలా ఛాన్స్ ఉంటది. రాంగ్ పెట్టిన క్వెషన్స్‌కి చెక్ జేసుకోండి. ఇప్పుడైతే నేను నార్మల్‌గా అలా అలా పెట్టేసుకుంటూ ఎళ్ళిపోతున్నాను మీకు అండర్‌స్టాండింగ్ కోసం. ఇలాగ మిడిల్‌లో మీకు అక్యురసీ గూడా ఒస్తదనమాట. మీ టెస్ట్‌లో ఎంత అక్యురసీ మెయింటైన్ చేస్తూ వస్తున్నారని. మీరు కరెక్ట్ ఆన్సర్ పెడితే మీ అక్యురసీ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తది. సో, అంతా డన్ అయిపోయిన తర్వాత క్యాలిక్యులేటింగ్ మన రిజల్ట్స్‌ని క్యాలిక్యులేట్ జేస్తది. ఇది అడుగుతది. దాన్ని మనం స్కిప్ జేసేయొచ్చు. మన ఫీడ్‌బ్యాక్ అడుగుతది. అది స్కిప్ జేసినా పర్వాలేదు. ఇక్కడ జూడండి. లాస్ట్‌లో ఏమొస్తదంటే ర్యాంక్ ఒస్తది. 1/1 అంటే ఎవరు అటెంప్ట్ జేయలేదు ఇంకా ఈ టెస్ట్‌ని. సో, నేను ఒక్కదాన్నే అటెంప్ట్ చేశాను గాబట్టి 1/1 ఒస్తదనమాట ర్యాంక్. ర్యాంక్ తర్వాత ఏముంది అక్యురసీ ఉందనమాట. నేను టార్గెట్ అక్యురసీ 80% పెట్టాను. సో, ఇక్కడ చూసినట్లయితే 62% అక్యురసీ వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే క్లిక్ హియర్ టు రిఫ్రెష్ ర్యాంక్. ఇదెప్పుడు అంటే ఇంకా చాలామంది రాస్తూ ఉంటారు. నేను వన్స్ అందరికి లింక్ షేర్ చేసిన తర్వాత రాస్తూ ఉంటారు కదా! అప్పుడు మీ ర్యాంక్ అనేది రిఫ్రెష్ అవుతూ ఉంటది. ఒకవేళ చాలామంది అటెంప్ట్ చేశారనుకోండి మీ ర్యాంక్ మారిపోతూ ఉంటుందనమాట. ఓకే. ఎన్ని కరెక్ట్ ఆన్సర్‌లు, ఎన్ని ఇన్‌కరెక్ట్, యావరేజ్ ఒక క్వెషన్‌కి నేను ఎంత టైం తీసుకున్నాను, ఎంత అంటే స్ట్రీక్ ఏంటంటే వరుసగా నేను ఎన్ని క్వెషన్స్ కరెక్ట్‌గా పెట్టాను అనేది ఒక స్ట్రీక్ అనమాట. ఒకవేళ 6 క్వెషన్స్ కరెక్ట్‌గా పెడితే 6 ఉంటది స్ట్రీక్. ఇక్కడ చూడండి. ఏవేవి క్వెషన్స్ ఇన్‌కరెక్ట్ పెట్టాను, ఏవేవి క్వెషన్స్ ఆన్సర్స్ కరెక్ట్ పెట్టానని ఉంటదనమాట. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి క్లిక్ ఆన్ ద క్వెషన్స్ టు సీ ఆన్సర్స్ అనమాట. ఇప్పుడైతే నాకు ఇది ఓపెన్ అవ్వట్లేదు. మామూలుగా అయితే మీరేం చేస్తారంటే దీని మీద క్లిక్ చేసినప్పుడు దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని కూడా డిస్‌ప్లే అవుతుంది. మీరేం ఆన్సర్ పెట్టారో అది ఏం డిస్‌ప్లే అయిందని కూడా డిస్‌ప్లే అవుతుంది చూడండి ఇక్కడ. ఇన్ అయానిక్ బాండ్ మెటల్స్. మనం ఏం పెట్టాను నేను గెయిన్ ఎలక్ట్రాన్స్ అని పెట్టాను. కానీ కరెక్ట్ ఆన్సర్ ఏంది లాస్ ఎలక్ట్రాన్స్. సో, ఇలాగనమాట. మనం ప్రతి క్వెషన్‌కి చెక్ చేసుకోవచ్చు. ఇలా రైట్ అయిన వాటికైతే చూసుకోండి. ఇలాగా. ఓకే. ఇలాగ మీరిక్కడే నెక్స్ట్ నొక్కి పక్కన వేరే క్వెషన్ కూడా చెక్ చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ క్లిక్ చేస్తే వేరే క్వెషను. దాన్ని నెక్స్ట్ క్లిక్ చేస్తే అనదర్ క్వెషన్. అలా మనం చెక్ చేసుకోవచ్చనమాట. సో, ఇది ఓవరాల్‌గా టెస్ట్ ఎలా అటెంప్ట్ చేయాలని చెప్పి క్లియర్‌గా ఇచ్చాను. ఇక్కడ రిఫ్రెష్ కూడా ర్యాంక్ చేసుకోవచ్చు. మీరు అప్పుడప్పుడొచ్చి చెక్ చేసుకోవచ్చు. కానీ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే మీరు లాగిన్ అవ్వాలి. సెకండ్ థింగ్ ఏంటంటే వన్స్ మీరు లాగిన్ అయ్యి లేకపోతే
లాగిన్ అయ్యి టెస్ట్ ఒక్క క్వెషన్ రాసి బయటకొచ్చేసినా మీరు మళ్ళా టెస్ట్ అటెంప్ట్ చేయలేరు. మళ్ళీ వేరే మెయిల్‌తో విని మీరు టెస్ట్ అటెంప్ట్ చేయగలరు. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ గుర్తుపెట్టుకోండి. సో, దిస్ ఈస్ హౌ ద టెస్ట్ ఆర్ గోయింగ్. సో, లింక్ షేర్ చేస్తూ ఉంటాను. ఈ గ్రాండ్ టెస్ట్‌లో యాక్సెస్ చేసుకోవడానికి గ్రూప్ లింక్‌లో జాయిన్ అయిపోండి. గ్రూప్ లింక్‌ని యూజ్ చేసుకొని గ్రూప్‌లో జాయిన్ అయిపోండి. ఈ ఫ్రీ టెస్ట్‌లనేది యాక్సెస్ చేసుకోండి. మీ ర్యాంక్‌ని బూస్ట్ చేసుకోండి. థాంక్ యూ ఆల్.